ఓన్ వీడియోకి అయితే నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు. నాకు సబ్స్క్రైబర్స్ నా ఓన్ వీడియోతోనైతే నాకు రాలేదు. యూట్యూబ్ ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి, ఒక స్టెప్ ఇలా తీసుకోవాలి, ఇలా జరుగుద్ది అనేసి అయితే నాకు ఏం తెలియదు. అనుకో నాకు సబ్స్క్రైబ్ చేసేస్తారు అనేసి పక్కన ఉంది నేను అలా స్వార్థంతోనైతే నేను వీడియో మాత్రం నేను అప్లోడ్ చెయ్యలేదు. అని ఇప్పుడు నాకు 10K ఫ్యామిలీ అయితే అయ్యారు, ఆ వీడియో ద్వారా అయ్యారు. అది కూడా ఆ వీడియోస్ కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ గోల్డెన్ దీప్తి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఆల్రెడీ మీరు అందరూ కూడా thumbnail చూసి వచ్చే ఉంటారు. అవును, నాకు 10K వచ్చారు ఫ్రెండ్స్. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాననేసి. అంటే నేను 3K ఉన్నప్పుడు వీడియో చేశాను, గుర్తుందో లేదో మీ అందరికి కూడా. అయితే ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. నేను 3K వచ్చినప్పుడు వీడియో అయితే చేసి పెట్టాను కదా. అయితే 3Kకే నేను అసలు కేక్ కటింగ్ అనేది చేసుకోవాలనేసి అయితే సెలబ్రేషన్స్ చేసేసుకోవాలనేసి కంగారు పడిపోతూ ఉండేను. కాకపోతే ఆ నెక్స్ట్ డేకి మార్నింగ్కి 4K అయ్యారనమాట. ఇంకా సర్లే 4K అయ్యారు కదా, 4K అయినా కట్ చేద్దాం కదా అనేసి అయితే నేను రెడీ అయిపోయి అన్ని కూడా సిద్ధం చేసుకుందాం అనుకునే సమయానికి ఏంటంటే అలా స్టెప్ దాటుకుంటూ 5K కూడా దాటేశారనమాట. అప్పటికే ఆ 2 days అయ్యింది నేను 3K వీడియో పెట్టి. ఆ తర్వాత నుంచి ఇంకా అలాగా వచ్చేస్తున్నారనమాట. అయితే కరెక్ట్గా 8K వరకు వచ్చి ఆగిపోయింది. 8K వరకు వచ్చి ఆగిపోయిన తర్వాత ఏంటంటే నేను ఇంకా 10Kకి సెలబ్రేషన్స్ చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇప్పటి వరకు కూడా చేసుకోలేదన్నమాట. నన్ను అందరూ కూడా క్షమించండి. కాకపోతే ఏంటంటే నన్ను కూడా ఇష్టపడి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదనమాట. ఇది నా అంతటా నేను సంపాదించుకున్నది అని అయితే మీ సపోర్ట్ ఉంది. నా కష్టం ఎంత ఉందో మీ సపోర్ట్ కూడా అంతే ఉందన్నమాట. మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అలానే మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల నేనైతే ఇలా వీడియోస్ చేసుకుంటూ అయితే వచ్చాను. అది నాకు ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందనమాట. ఏంటి అనేసి అంటే వీడియోస్ అప్లోడ్ చేసే టైము కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. తర్వాత ఏంటంటే వ్యూస్ రావట్లేదని చెప్పేసి బాధపడకూడదు. నేను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే నాకు వ్యూస్ రావట్లేదని నేను బాధపడేదాన్ని. దాని తోడేంటంటే వీడియోస్ అప్లోడ్ చేసినా సరే ఎవరు చూడకపోగా ఆ వీడియోస్ నాకే మళ్ళీ రికమెండ్ చేసేది అనమాట యూట్యూబ్. అంటే నా వీడియోస్ నాకే చూడమని నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా నాకే కనిపించేయి. నేను అనుకునేదాన్ని నా వీడియోస్ నేను చూసుకోవచ్చేమో, అంటే అందరూ చూస్తున్నారు కదా యూట్యూబ్, నాది నేనే చూసేసుకుంటే ఏమైందిలే అని చెప్పేసి నేను కూడా నా వీడియోస్ నేను చూసేసుకునేదాన్ని అనమాట. అలా చూసుకోవడం వల్ల ఏంటంటే మన వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండ్ చేయదంట యూట్యూబ్. అది నాకు తెలియలేదు. తర్వాత యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూసాను. మన వీడియోస్ అయితే మనం చూసుకోకూడదు, మన వీడియోస్ వేరే వాళ్ళ మొబైల్లో అయితే మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను నా మొబైల్లోని ఏదైనా వీడియో అప్లోడ్ పెట్టాను అనేసి అంటే ఆ వీడియో నన్ను మా హస్బెండ్ మొబైల్లో అయితే చూడాలంట, నా మొబైల్లో నేను చూసుకోకూడదు. అలా చూసుకున్నట్లయితే నా వీడియో వేరే వాళ్ళకైతే యూట్యూబ్ రికమెండ్ చేయదంట అసలు. అందుకని చెప్పేసి నాకు తెలిసినప్పటి నుంచి ఏంటంటే నా వీడియోస్ నా మొబైల్లో చూసుకునేదాన్ని కాదనమాట. నేను కాపీరైట్స్ కూడా నాకు చాలా వచ్చాయి యూట్యూబ్లోని. నా వీడియోస్ నార్మల్గా మన మూవీ సాంగ్స్ అవి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవి కొన్ని డౌన్లోడ్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం కదా. బ్యాక్గ్రౌండ్లోని వాయిస్ ఓవర్ ఇచ్చుకునే వెనకాల అయితే చిన్నగా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కదా సాంగ్స్. అలాగే పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొన్ని కాపీరైట్స్ అయితే నాకు పడిందనమాట. అలా పడినప్పుడు కూడా నేను ఏంటి ఇలాగా అనేసి అయితే అనుకునేదాన్ని. నాకు తెలియదు అనమాట ఫస్ట్లో ఇలాగా యూట్యూబ్ ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి, ఒక స్టెప్ ఇలా తీసుకోవాలి, ఇలా జరుగుద్ది అనేసి అయితే నాకు ఏం తెలీదు. నేను అంతా కూడా ఏంటంటే యూట్యూబ్ పెట్టాలి, నేను కూడా ప్రపంచానికి పరిచయం అవ్వాలి, నాకు గోల్ రీచ్ అవ్వాలి, ఏదో విధంగా నేను నా అంతటి నేను సొంతంగా ఎదుర్కొంటూ వెళ్ళాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ అనేది ఎంచుకున్నాను. నేను యూట్యూబ్ ఎంచుకొని నేను యూట్యూబ్లో అలా వీడియోస్ చేశాను. కానీ నాకు ఒక చిన్న బాధ ఉండిపోయింది. ఆ బాధ ఏంటి అంటే నాకు 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు, అందుకే నేను చాలా హ్యాపీ ఉన్నాను. కానీ ఇంకా బాధ ఏంటక్క నీకు అనేసి అనుకోవచ్చు మీ అందరు కూడా. నాకు ఒక చిన్న బాధ ఉంది. ఏంటంటే నేను నా ఓన్ వీడియోస్ నేను పెడుతున్నాను కదా, అయితే ఆ ఓన్ వీడియో ఒకటి వైరల్ అయ్యి అక్కడి నుంచి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చుంటే బాగుండు అనేసి అయితే నాకు అనిపించింది అనమాట. అయితే నా ఓన్ వీడియోకి అయితే నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు. నాకు సబ్స్క్రైబర్స్ నా ఓన్ వీడియోతోనైతే నాకు రాలేదు, నేను ఒప్పుకుంటున్నాను. నాకు సబ్స్క్రైబర్స్ ఏంటంటే బ్రదర్స్ డే రోజు నేను బ్రదర్ అండ్ సిస్టర్ యాడ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ యాడ్ చాలా డేస్ అయింది, అది అంటే చాలా సంవత్సరాలు అయింది అది వచ్చి. ఆ యాడ్ని ఏంటంటే నేను ఆ రోజు వీడియో తీయలేకపోతున్నాను కదా, మా బ్రదర్స్ ఇద్దరు కూడా దూరంగా ఉన్నారన్న ఉద్దేశంతో యూట్యూబ్ బ్రదర్స్ మీ అందరికి కూడా ఏంటంటే నా తరపున విషెస్ ఏదో విధంగా తెలపాలనేసి అందరూ కూడా ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా వీడియో మనకు నచ్చిందంటే అది డౌన్లోడ్ చేసుకొని మనం స్టేటస్ పెట్టుకొని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెట్టుకుంటాం, లేదంటే హ్యాపీ రాఖీ డే అంటే
లేదంటే రాఖీ డే అని పెట్టుకుంటాం, లేదంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం ఓన్గా చేసుకునేవి కాకుండా మనకు వాట్సాప్ స్టేటస్లు అనేవి ఉంటాయి కదా, ఇంకా నార్మల్ సాంగ్స్ అలా ఉద్దేశంతో ఏంటంటే నాకు పాత మొబైల్ అప్పట్లో మా హస్బెండ్ది ఉండేదన్నమాట. ఆ మొబైల్లోని ఈ యాడ్ అయితే కనిపించింది నాకు. అయితే ఇది బాగుంది కదా, ఇది నా యూట్యూబ్ బ్రదర్స్ అందరికి కూడా నేను హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పేసి వీడియో పెడదాము అనేసి, నాకు ఏదో వ్యూస్ వచ్చేయాలి, లేదనుకుంటే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, నాకు దీంతో వచ్చేస్తారులే, నేను ఏదో దగ్గర నుంచో తీసుకొచ్చి వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను, నా సొంతందే అనుకుంటారు నా యూట్యూబర్స్, నా సొంతం అనుకుని నాకు సబ్స్క్రైబ్ చేసేస్తారు అనేసి పక్కన వాళ్ళది నేను అలా స్వార్థంతోనైతే నేను వీడియో మాత్రం నేను అప్లోడ్ చెయ్యలేదు. అలా చేస్తున్నానేమో అని మీరు అందరూ అనుకోవచ్చు. అంటే కొంతమంది చూసేవాళ్ళు దీని ఓన్ వీడియోతోని దీని సబ్స్క్రైబర్స్ రాలేదు, ఇదేం కష్టపడి రాలేదు, అది ఏదో యాడ్ తెచ్చి పెట్టేసింది, లేదంటే పక్కన వాళ్ళది కాపీ చేసి పెట్టేసింది, అందుకు వచ్చారు, ఇది బాగా స్వార్థం చూపిస్తుంది అనేసి అనుకుంటారు చాలా మంది. అంటే మంచి వాళ్ళు కదండి, కొంచెం స్వార్థంగా ఆలోచించే వాళ్ళు అలా అనుకుంటారని చెప్తున్నాను నేను, మళ్ళీ తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. అయితే నేను ఆ వీడియోని పెట్టిన కొన్ని సెకండ్స్కే నాకేంటంటే ఆ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనమాట. అంటే కామెంట్స్ వస్తున్నాయి, ఆ వీడియోకి కామెంట్స్ వస్తుంటే నేను కూడా చూస్తున్నాను, వాళ్ళకి కూడా అంటే లైక్ ఇస్తాం కదా, లైక్ ఇస్తున్నాను, హాట్ సింబల్స్ ఇస్తున్నాను, అంతా బాగానే ఉంది. 2 డేస్కి అది ఎంత వైరల్ అయిపోయిందంటే ఆ వీడియో అస్సలు నమ్మలేకపోతున్నాను. 2 డేస్కే నాకు 3K అయిపోయారు. అప్పుడే 2 డేస్కి ఆ వీడియోల ద్వారా 3K అయిపోయారు అనమాట. నాకు 1K వస్తే చాలు అనుకున్నదాన్ని 3K అయిపోయారు. ఇప్పటికి ఇంకా చెప్తున్నాను, నిజంగా ఆ వీడియోయే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. నా ఓన్ వీడియో కాదు, కాకపోతే నేను యాడ్ అయితే పెట్టాను, అది అందరూ పెట్టుకుంటారు, నేను పెట్టుకున్నాను, అందుకని చెప్పేసి అందరిలాగా నువ్వు కూడా అదే చేస్తావా అక్క అనేసి అయితే అనుకోవచ్చు. కాకపోతే నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఎటువంటి కూడా ఎక్కడ కూడా స్వార్థంతోనైతే పెట్టలేదు. నాకు అది యాడ్ పెట్టేస్తే నాకు వచ్చేయాలనే స్వార్థంతో నేను పెట్టలేదు. నేను ఎక్కడో కూడా ఆ కాపీరైట్ నుంచి తీసుకొచ్చేసి నా ఓన్ కంటెంట్ కాకుండా ఈ వీడియో ద్వారా నాకు వచ్చేయాలి అనే ఉద్దేశంతో నేను పెట్టలేదు. నేను జస్ట్ విష్ చేద్దామని ఆ వీడియో పెడితే ఆ వీడియో నుంచి నిజంగా నాకు ఎంతమంది సపోర్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేశారో. కానీ ఆ వీడియో ఒకటే కాదు కదండి, ఇప్పటికి ఇంకా సబ్స్క్రైబర్స్ అలానే ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియో పెట్టిన తర్వాత ఒకవేళ అలా అనుకున్న వాళ్ళు అయితే వీడియో పెట్టిన తర్వాత వెంటనే చూస్తారు, ఓహో ఈ వీడియో ఈ అమ్మాయి వేరే దగ్గర నుంచి కాపీ చేసి పెట్టుకుందా, అయితే ఈ వీడియో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి కదా ఈ అమ్మాయి, ఈ అమ్మాయిని ఎందుకు సపోర్ట్ చేయటం అని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకోలేదండి. మీరు ఎవ్వరు కూడా చేసుకోకుండా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు అలాగా చూస్తున్నారు అనేసి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, అంతా జరుగుతుంది. అమ్మాయి సొంతంగా వీడియోస్ పెట్టుకుంటుంది, కానీ వ్యూస్ రావట్లేదు. ఆ వీడియో నుంచి 10K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. దానికి సంబరపడిపోయి అని వీడియోస్ తీసేసుకొని ఇలాగ అప్లోడ్ చేసేస్తుంది, ఎవరు చూడట్లేదు అనేసి కొంచెం మంది అయితే అనుకుంటారు. ఇప్పటికి వచ్చి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, ఎవరు కూడా నన్ను సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకురాలేదు. కాకపోతే నేను ఒక్కదాన్నే ఓన్గా కష్టపడి యూట్యూబ్లోకి అయితే రావడం జరిగింది. దయచేసి కూడా మీ అందరూ అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. నాకు సపోర్టివ్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా హస్బెండ్ ఒక్కరే అనమాట. ఆయన తరపు నుంచి ఇంకా నాకు ఫుల్ సపోర్టు, మిగతా వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం ఎందుకు వీడియోస్ అప్పుడప్పుడు చేయడం ఎందుకు, నువ్వు వీడియోస్ చేయడం ఎందుకు అన్న వాళ్ళే. కాకపోతే ఇప్పుడంటే కొంచెం ఏమనట్లేదు, ఎందుకంటే మా హస్బెండ్ అంతా చూసుకుంటున్నారు. ఇంకా మా ఆవిడ ఏం చేసినా సరే నా సపోర్ట్ తనకు ఉంటుంది అనే హామీ అయితే ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చారనమాట మ్యారేజ్ అవ్వగానే. అందుకని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ముందు అనే వాళ్ళండి, ఇప్పుడు ఎవరు కూడా ఏమీ అనట్లేదు. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మా ఆయన కోరిక నేను ఏదో ఒక రోజు నెరవేర్చాలి అని నేను అనుకున్నాను. అలా నెరవేర్చే విధంగా మీరైతే నాకు ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఆ వీడియో ఎప్పుడు ఇంకా అలా వెళ్తూనే ఉంది. ఆ వీడియోతోనే నాకు ఇప్పుడు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. నా ఓన్ వీడియోస్తోనైతే నాకు 10K రాలేదు, అదొక్క బాధ ఉండిపోయింది నాకు. నా ఓన్ వీడియోస్తోని నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే ఉండిపోయింది. కానీ కూడా అలానే నా వీడియోస్ కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. దయచేసి ఎవరైనా సరే నా వీడియోస్ చూడకపోతే ఒక్కసారి నా వీడియోస్ అయితే చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ముందుకైతే తీసుకెళ్ళండి. నాకు వేరే కంటెంట్ తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టి పోస్ట్ చేసేసి మీ అందరికైతే చూపించేసి అది వైరల్ అయిపోదామనే ఉద్దేశం నాది కాదండి. నిజంగా చెప్తున్నాను, నా వీడియోసే నచ్చితే నాకే సపోర్ట్ చేసి నా వీడియోస్ కింద మీ వీడియోస్ బాగుంటే బాగున్నాయి అక్క అని చెప్పేసి కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసి నేను మీకు రిప్లై ఇస్తాను, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ మనసులో ఏదనిపిస్తే అదే చెప్పండి, మీరు ఏదో కల్పించి చెప్పండి, బలవంతంగా చెప్పండి అనేసి అయితే నేను అనట్లేదు. మీకు నచ్చితేనే నా వీడియోస్ అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే నాకైతే 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు. నా ఛానల్ అసలు నాదే నా ఈ ఛానల్ అనేసి 1కి 10 సార్లు చూసుకునే విధంగా నన్ను అయితే సపోర్ట్ చేశారు మీరందరూ. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి కూడా నేను కేక్ కటింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. కేక్ కటింగ్ వీడియోతోని మళ్ళీ కలుస్తాను. ఇదేంటంటే జస్ట్ నాకు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు అని చెప్పేసి నేను హ్యాపీనెస్తోనైతే మీకు మీ ముందుకైతే మాట్లాడడానికి అయితే వచ్చానమాట. నేను పెద్దగా ఏది కూడా సాధించింది లేదు ఇప్పటి వరకు.
నేను 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఊరికే వచ్చేసారు ఈ అమ్మాయికి ఆ వీడియో ద్వారా అని మరి అనుకుంటారు కాబట్టి వాళ్ళకే చెప్తున్నాను. నా వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో కింద కామెంట్ చేయండి. సిస్టర్ నీ వీడియో కూడా బాగుంది అంటే బాగుంది అని అయితే కామెంట్ చేయండి. అప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కేక్ కటింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.